మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మాదిరెడ్డి గారు, ములకల చెరువు 600 రూపాయలు టాప్. మీరు ఉంటుందన్న, ఎందుకంటే తర్వాత అక్కడ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆరంభం 450, ఆ తర్వాత పెరిగి 530. మీరు అన్నట్టుగా 600 వెళ్ళి ఉండవచ్చు, కనుక్కుంటాను. కానీ అశోక్ రెడ్డి గారు అయితే ములకల చెరువు 630 టాప్ అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక బ్రదర్ బసవేశ్వర్ రెడ్డి, సయ్యద్ బాయ్, కర్ణుడు మరణానికి 6 శాపాలు, మరి ఈ టమోటాల పతనానికి ఎన్ని శాపాలు? ఒకరోజు నాగాస్త్రం వలె బుసలు కొడుతుంది, మరుసటి రోజు కర్ణుడి రథంలాగా పాతాళానికి పడుతుంది. ఆచార్యదేవా, ఏమిటి ఈ పరీక్ష? ఈ 2025 ఇంతే. ఇక మిత్రుడు పృథ్వీరాజ్ యొక్క భక్త వీరాగ్రేస ఆంజనేయుడు, జై బాబన్న, జై జై బాబన్న, టీవీఎస్ బాబన్నకే జై జై. ఇక పొంగులూరు బామర్ది రమేష్, మనం చేసే స్ప్రేయింగ్ మందులతోనే టమోటాలకు రోగాలు వస్తాయేమో అని నాకు అనుమానం. విపరీతమైన మందులు, దానివల్ల కూడా కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి, ఇదైతే వాస్తవం. ఇక హరిహరి గారు, హిమాచల్ ప్రదేశ్లో హెవీ రైన్ 2-3 రోజుల నుంచి రేట్ జంప్ అవ్వచ్చు అనుకుంటున్నా అన్న, మీరు ఏమంటారు? మీరు అన్నట్టుగా అక్కడ భారీ వర్షాలు కురిసి టమోటా పంట నష్టం కలిగి ఉంటే ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. మరి నష్టం కలిగిందా లేదా అన్నది మాత్రమే మనం సమాచారాన్ని సేకరించాలి, కనుక్కుంటాను. 6 months రిమైనింగ్ అన్న ఉమా 73 డెబ్బోటి గారు, అన్న ఇంకా 20 daysకి చాలా ఉన్నాయి, మాది కళ్యాణదుర్గం. శివకుమార్ శివ గారు, అన్న హిమాచల్ ప్రదేశ్లో వర్షం ఎక్కువ పడుతుంది అంటున్నారు, నిజమేనా? మీరు తెలుసుకుని చెప్పండి ప్లీజ్. వర్షమైతే పడుతుంది, కానీ భారీ స్థాయిలో అన్నదే క్వశ్చన్ మార్క్, కనుక్కోవాలి. ఇక నవీన్ కుమార్ గారు, రైతు బంధువులారా, ఇంకా 15 రోజుల్లో శాంపుల్ అయ్యే తోటలు మీ ఏరియాలో ఎంత మాత్రం ఉన్నాయని దయచేసి కామెంట్ చేయండి. మా ఏరియా చింతామణి దగ్గర తోటలు ఉన్నాయి, కానీ వైరస్ ప్రాబ్లం ఎక్కువ, తోటలు నిలబడట్లేదు. దానికి దోరుగుంటల మధు గారు రిప్లై ఇచ్చారు, మా ఏరియా పీలేర్, ఇక్కడ ఒకటి కూడా లేదు తోటలని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గంగిరెడ్డి గారు, యూ హ్యాపీ అని కామెంట్ పెట్టారైనా, మరి ఎందుకు పెట్టారో తెలియదు. ఇక శివకుమార్ గారు, చిన్న చేపల మధ్యలోకి తిమింగలాలు చేరాయి, ఆ తిమింగలాలు చేరడం వల్ల చిన్న చేపల పరిస్థితి చిందరవందర అయ్యింది, అయినప్పటికీ ఆ తిమింగలాలు చేపల మధ్యలో నుంచి పోవడం లేదు. దీనికి ఈ కామెంట్కు ఉద్దేశం, బడాబాబులు, వ్యాపారస్తులు, టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు వీళ్ళందరూ టమోటా సేద్యంలో దిగారు. దానివల్ల చిన్న రైతుల పరిస్థితి చింద్రవందరగా తయారైంది. అయినా ఆ తిమింగలాలు వెళ్ళడం, క్షమించాలి, వారు మాత్రం ప్లాంటేషన్ ఆపడం లేదు అని ఈ కామెంట్ యొక్క ఉద్దేశం. దీనికి ఒక రిప్లై వచ్చింది, ఇదే ఇవాళ టైటిల్ అని. ఎస్, ఇవాళ టైటిల్ ఇదే. ఇక రహీం బాషా గారు, అనంతపురం పెరిగిన స్టాక్, ఇది ఏ మూలకు? ఒక CMR 80,000 స్టాక్ వస్తుంటే ఇక ఈరోజు కూడా 350 టాప్ అనంతపురం వెళ్ళిందంటే సయ్యద్ బాయ్. అనంతపురం స్టాక్ పెరిగిందని పెట్టే కారణం వలన రోజు రోజుకి స్టాక్ పెరుగుతుంది. బాషా గారు, నిన్న 10,000, ఇవాళ 13,000. ATP స్టాక్ నువ్వు కాంట్రాక్ట్ చేసావా? DC మంజునాథ్ గారు, ఈయన ఎప్పుడు ఇలాంటి నెగిటివ్ కామెంట్లే. ధర తగ్గింది, ఆర్ యూ హ్యాపీ? రాయల్ గారు, ధర తగ్గింది, నాకెందుకు సంతోషమో మీరే చెప్పాలి. సరే, ఇక మనం మరొక పరిశీలిస్తే రహీం బాషా గారు, ధర తగ్గింది, స్టాక్ పెరిగింది, ఇవి బాగుంటాయి యూట్యూబర్లకు. మనకు స్టాకు తగ్గింది, ధర పెరిగింది, ఇది మన రైతులకు సంతోషకరమైన విషయం, ఇది మామూలు అన్న. ఇక చివరిగా అనిల్ రెడ్డి గారు, ఆల్ ఓవర్ ఇండియా అగైన్ టమోటా ప్లాంటేషన్స్, దిస్ ఇయర్స్ టమోటా ప్రాఫిటబుల్ టు ఫార్మర్స్, 2025 ఇయర్ ఈజ్ నాన్సెన్స్ ఫర్ టమోటా ఫార్మర్స్. దేశవ్యాప్తంగా మళ్ళీ టమోటా ప్లాంటేషన్ పుంజుకుంటుంది. దీనివల్ల రైతులకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఆదాయం వస్తుందా? మొత్తం మీద 2025 సంవత్సరం టమోటా రైతులకు విఫల సంవత్సరం అని ఆయన కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.